ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ బ్యాంకులు ఎలా లూటీ చేస్తున్నాయో అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే దాని పూర్వపరాలలోకి వెళ్దాం. రక్తము అంటే ప్రాణం. ఈ ప్రాణాన్ని అమ్ముకుంటున్నారు, ప్రాణం మీద సొమ్ము సంపాదిస్తున్నారు, ప్రాణం మీద పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ డెవలప్ చేసుకొని వేరే 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 పనులు చేయించుకుంటున్నారు. దుర్మార్గం, దౌష్టికం. వాళ్ళు ఒక పక్కేమో ఈ అకేషన్స్ వచ్చినప్పుడల్లా కూడా బ్లడ్ బ్యాంక్ అక్కడ ఇది కట్టడం అనేది అంటే ఏర్పాటు చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. చిరంజీవి గారి పుట్టినరోజు కానీ లేకపోతే ఎవరు పుట్టినరోజు అయినా సరే, సాయిబాబా పుట్టినరోజు అయినా సరే, మరి అవకాశం అంటే వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఏదైనా ఈంతే ఆ అవకాశంగా తీసుకొని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ క్యాంపులో వీరు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళే బ్లడ్ ఫ్రీ. ఎవరు మహా అంటే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు నేలకు గీసుకోవడానికి. రెండోది వచ్చేటప్పటికి ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ, ఒక కాఫీ కానీ, ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ కలిపి 30 రూపాయలు లోపల అవుతాయి. ఒక 30 రూపాయలు లోపల వచ్చేదాన్ని వాళ్ళు ఎన్ని రకాలుగా సొమ్ము చేసుకుంటారంటే బ్లడ్, ప్లేట్లెట్స్, అది ఇది అన్నీ కలిపి ఒక ప్యాకెట్ కనీసం 150 రూపాయల పైన ప్రాఫిట్ సంపాదిస్తారు. మరి ఇలాంటి ఈ దౌర్భాగ్య సంస్థల మీద ప్రభుత్వం ఎందుకు నిఘా పెట్టదు? నాకు తెలిసిన ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది. వైజాగ్లో వాళ్ళు ఫస్ట్లో పెట్టారు, క్లిక్ అయింది. విజయవాడలో పెట్టడానికి వేరే స్టాఫ్ని తీసుకోకుండా వైజాగ్ నుంచి మనుషులను తప్పించి వీళ్ళు ఇక్కడ స్టాఫ్ అని చెప్పేసి వాళ్ళ డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు చూపించారనమాట. ఈ డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు ఎంత కరప్ట్ పర్సన్స్ అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, విజయవాడ డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు కరప్ట్ కాదు అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నేను ప్రూవ్ చేస్తాను. దమ్మున్నవాడిని, నేను చూసిన వాడిని, చూస్తేనే మాట్లాడతాను, చూడకుండా మాట్లాడను. మరి అలాంటి ఈ దౌర్భాగ్యంతో ఇవి ఎన్ని అందులో ఈ బ్లడ్ బ్యాంక్లో ఉంటే ఏమవుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ అలాగా అవన్నీ తీసుకొని విపరీతంగా సొమ్ము చేసుకుంటున్నారు. దీని పరిష్కారం ఏంటి? వీళ్ళు సంపాదించినటువంటి బ్లడ్ బ్యాంక్ వివరాలన్నీ కూడా రోజు కలెక్టర్ దగ్గరికి పంపించాలి. ఇంత సేకరించాము, ఇంత ఇచ్చేసాము. అదే సేమ్ టైం కలెక్టర్లు కూడా, ఎందుకంటే టౌన్ మొత్తానికి 5ో 10ో ఉంటాయి. ఏదో ఒక సమయంలో కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ ఎవరో ఒకరు వెళ్ళి ఆ స్టాక్ పొజిషన్ చూసుకొని అవునా కాదా అని చెప్పాలి. అప్పుడే ప్రాణాలు నిలుస్తాయండి ప్రజలవి. నేను పదే ఇదే మాట చెప్తున్నాను. పట్టించుకునే నాదు లేడు. మీరు పట్టించుకునే వరకు నేను ఎప్పుడు ఇదే టాపిక్ మాట్లాడతాను. నేను దాంట్లో ఉన్నవాడిని. ఎవరు లంచగొంటున్నారు, ఎవరు దొంగ సర్టిఫికేట్లు పెట్టారు, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి జాగ్రత్త. మరి నేను మాత్రం ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాను. నాకు ఇంత జీవితం ఏమి ఉందండి. 70 ఏళ్ళు దాటినండి. మహా అంటే జైల్లో పెడతారు, అరెస్ట్ చేస్తారు, అంతే కదా. మీ ఇష్టం చేసుకోండి, ఏం పర్వాలా. నాకు అలవాట్లు లేవు. వాళ్ళు బాగా కలిసి జైల్లో ఉన్న వాళ్ళు ఉంటే చక్కగా ఒక టైం ప్రకారం నిద్రపోతాం, లేస్తాం, హాయిగా ఉంటుంది. కాబట్టి మరొక్కసారి కోరుతున్నాను గవర్నమెంట్ని, ఇవన్నీ కూడా బ్లడ్ బ్యాంకులు అన్నీ కూడా కలెక్టర్ ఆధీనంలో ఉంచండి. అప్పుడే బాగుంటుంది, న్యాయం జరుగుతుంది. సీ యూ.